మార్కు సువార్తలో 14వ అధ్యాయము 18వ వచనములో వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇదే మాటలు యోహాను సువార్తలో 13వ అధ్యాయము 21వ వచనములోను, లూకా సువార్తలో 22వ అధ్యాయము 21వ వచనములో కూడా వ్రాయబడి ఉన్నది. మీలో ఒకడు అనగా నాతో భోజనానికి కూర్చున్నవాడే. కీర్తనల్లో భక్తుడు అంటున్నాడు, నాతో పాటు భోజనానికి కూర్చున్నవాడే, నా విహితుడే, నా స్నేహితుడే, నేను ప్రేమించిన వాడే, నా ప్రేమను పొందిన వాడే, నన్ను తన్నడానికై తన మడిమను తన కాలుని పైకెత్తాడు. మీ జీవితాల్లో కూడా మీరెవరిని ప్రేమించారో ఎక్కువగా? మీ స్నేహితులను ఎవరిని భావించారో, ప్రాణ స్నేహితులను ఎవరిని భావించారో? అలాంటి వారు ఇలాంటి పని చేస్తే మీరు సహించుకోగలరా? మరి ఏమిటిది? శిష్యుడని వెంట పెట్టుకుని వెళ్ళాడే 3.5 సంవత్సరాలు. ఏ ప్రయాణము చేసినా ప్రభువుతో పాటు ఆ ప్రయాణములో ఉన్నాడే. ఏ చోటుకు వెళ్ళినా, ఏ అద్భుత క్రియ చేసినా ఆ స్థలాలన్నింటిలో పేతురు, యాకోబు, యోహానులతో పాటు ఇస్కరియోతు ఉన్నాడే. ఆ మాటకు వస్తే 12 మందిలో ఇలాంటి వాడు మరొకడు లేడు. పేతురు గారు భయముతో నేను ఎరుగనని బొంకాడేమో, కానీ తోమా గారు అర్థము చేసుకోలేక నేను ఆయన గాయాల్లో వ్రేలి పెట్టి చూస్తేనే కానీ నమ్మనని అన్నాడేమో. కానీ ఈ విధమైనటువంటి బలహీనతలు వారిలో అక్కడక్కడ కనబడ్డవి. కానీ ఇస్కరియోతు యూదా చేసినంత ద్రోహం 12 మంది ప్రభు శిష్యుల్లో మరి ఎవడునూ చేయలేడు. నీ జీవితంలో కూడా నీవంటుంటావు, అతడు చేసినంత కీడు నాకెవడు చేయలేదు, ఆమె చేసినంత కీడు నాకెవడు చేయలేదు, ఎవరు నువ్వు చేయలేరు. అనగా ఎవరో ఒకరుంటారు సాతాను దూతవలే నిన్ను శోధించడానికి, శత్రువులకు నిన్ను అప్పగించడానికి. నువ్వు బావుగా ఉండడం చూచి ఓర్వలేని వారు ఎవరో ఒకరు నీ జీవితంలో తప్పకుండా నీవు తరచి చూస్తే ఉండక మానరు. ప్రతి భక్తుని జీవితంలోనైనను, భక్తురాలి జీవితంలోనైనను, బోధకుల జీవితంలోనైనను, ప్రార్థనాపరుల బ్రతుకులోనైనను ఎవరో ఒకరు ఉంటారు. కానీ వారిని చూచి నీవు భయపడనక్కర్లేదు. యేసు ప్రభు అయితే ఇస్కరియోతు యూదా కపట ముద్దు పెట్టుకోవడానికి వస్తున్నాడు. 30 వెండి రూపాయలను ఆశించి గురువు గారిని అమ్ముకోవడానికి వస్తున్నాడు. కానీ ప్రభు చేస్తున్నటువంటి పని ఏమిటి? ఆయన ప్రార్థన చేయుచున్నాడు. ఇస్కరియోతు యూదాను చూడగానే దాగొనలేదు, కానీ నా చెలికాడ ఏమి చేయాలని నీవు వచ్చావో అది నీవు త్వరగా చెయ్యి అన్నాడు. శత్రువుని ఎవరైనా ఎలాగో పిలవగలరా? త్వరగా చేయమని ఎవరైనా అనగలరా? అయ్యా నన్నేమి చేయొద్దు, విడిచిపెట్టొద్దు, నిన్నెంత ప్రేమించానో జ్ఞాపకం చేసుకో అనే ధోరణిలో మనం మాట్లాడతాం. కానీ ఇస్కరియోతు యూదాను చూచినా ఏమాత్రము వెనుకాడకుండా ఆయన ప్రేమలో మాత్రము మార్పు లేదు. శత్రువులను ప్రేమించుమని యేసు ప్రభు బోధించారు. శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నారు, వారికి మేలు చేయమన్నారు, వారిని క్షమించమన్నారు. నిన్ను కొట్టిన వారిని కొట్టవద్దు అన్నారు. కొడు చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా పట్టు అన్నాడు. నిన్ను దూషిస్తే నీవు బదులు దూషించవద్దు అన్నాడు. నిజంగా యేసు ప్రభు నేర్పినటువంటి బోధల్ని ఎంతటి వారైనా కానీ మీరెంతటి వారో అని మీరు అనుకోవద్దు. కానీ ప్రభువు చెప్పినటువంటి బోధ మీ జీవితంలో మీరు అనుసరించండి. నేనేమి మీరేమి ఈ శ్రమల ధ్యానాల్లో
నేర్చుకోవలసింది ఏమిటి? నీ సాధు స్వభావాన్ని, నీ సహన స్వభావాన్ని నాకు దయచేయండి. నా వాళ్ళే నాకు ద్రోహం చేసినా కానీ నేను వారికి ద్రోహం చేయకూడదు. నన్ను దూషించిన వాళ్లను బదులు నేను దూషించకూడదు. నన్ను కొట్టిన వాళ్ళపై నా చెయ్యి పైకెత్తకూడదు, కాలు పైకెత్తకూడదు, దూషించకూడదు. ఈ విధమైనటువంటి మంచిని సిలువ దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో వారు ధన్యులవుతారు గనుక ఎంత కాలమైనా సరే